దేవుని కొరకు మనము విశ్వాసముగా ఒక క్రియ చేయడానికి మనం ఇష్టపడాలి. గత వారం నుండి ప్రభు మనల్ని వెంబడిస్తూ వస్తున్నాడు ఒక వర్తమానంతో. ఆ వర్తమానం ఏమిటంటే, ఆ గుడ్డి భిక్షకుడు ఆ రాయి మీద కూర్చొని తల్లి చెప్పిన ఆ బోధను విని, ఆ బోధన బట్టి, ఆ మాటలను బట్టి విశ్వాసం పొందుకొని ఏమి తన పాదముల దగ్గర పెట్టాడు, ఏమి ప్రభు దగ్గర వదిలాడు అంటే తనకు జీవనాధారం దేవునికి ఇచ్చాడు. వాళ్ళ జీవనాధారం వదిలేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జీవనాధారాన్ని వదులుకొని సేవకు వచ్చిన సేవకులు ఉన్నారా? నేను ఆ యొక్క పిడుగురాళ్ళలో చెప్పిన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నాను. దేన్ని వదులుకోవాలి? ఎవడైనాను నన్ను వెంపడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించడం అంటే తగ్గించుకోవడం కాదు, వదిలేసుకుని నన్ను వెంబడించా. ఏం వదిలేసావు? వదిలేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? చెప్పగలుగుతారా విశ్వాసులారా? ప్రభు కొరకు వదిలేసిన ఏమైనా ఉన్నాయా? వారం అంతా ఒక రెండు ఉన్నది, వారం నాడు ఒక రెండు. నువ్వేం వదిలేవా? చెప్పంటావా? నేను చెప్పనా ఏం వదిలేను? ప్రభు కొరకు నేనేం వదిలేనో చెప్పనా? ఆ గుడ్డివాడు ఏం వదిలాడు? నేను అది వదిలాను కాబట్టి ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు జీవనాధారం లేక సేవకు వస్తా ఉన్నారు, బ్రతకలేక సేవ ముసుగేసుకుంటున్నారు. అంతేనా? కానీ నేను అది కాదు. ఏమయ్యా అంటే సరిపోవట్లేదండి, ఏమయ్యా అంటే మాకు చాలడం లేదండి, సరిపోవట్లేదండి, అందుకే మేము పై వాటి ఎందుకు చూస్తున్నామండి. ఏముంది పైన? తెల్లోడా నల్లోడా? ఎవడు ఎక్కువ పంపుతాడు? ఈ తెల్లోళ్ళకు నల్లోళ్ళకు చూసినప్పుడు విమర్శించింది వేళ్లే. ఎవరు? వర్తమాన బోధకులు. ఎవరైనా వర్తమానంలోకి వచ్చినప్పుడు ఇంకా సహాయం పొందుతుంటే బోధనలు ఏం చేశారు తెలుసా? పాపం ఈ అమాయకులు ఆ బోధ వినేసి కరెస్పాండెన్స్ అన్ని కంప్యూటర్లన్నీ క్లోజ్ చేసి మూల పడేదారు. ఇదిగో పైన నుండి సహాయం తీసుకోకూడదు. ఇప్పుడు ఆ బోధించిన బోధకులే అరిగిపోయిన చెప్పులు, మాసిపోయిన చొక్క ఏం చూపెడుతున్నావు నువ్వు? నీ దరిద్రమైన బ్రతుకులు చూసి అయ్యో ఈ సేవకుడికి ఏమీ లేదు, దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు అని వాళ్ళకు లేనిది కూడా అప్పు చేసి మరి పట్టుకొచ్చి వీళ్ళకి ఇస్తుంటే ఇక్కడ వీళ్ళు చేసి యాసాలేంటి? ప్రభువు కొరకు నువ్వు వదలగలిగితే దేవుడు నిన్ను పోషిస్తాడని ఆ విశ్వాసం నీకే లేకపోతే నీ సంఘానికి ఏం బోధిస్తావయ్యా నువ్వు? ఏం వదిలేడు? సండే స్కూల్ మీద చెప్పండి. ఆ బర్తిపై ఏం వదిలేడు? కథలో నేర్చుకున్నాం. ప్రవక్త చెప్పిన కథలో ఆ 2 పావురాల్ని వదిలేశాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆ సంఘంలో తమ విశ్వాసులు సమర్పించుకున్న వస్తు దేని చేత వాళ్ళు ప్రేరేపించబడ్డారు, దేని చేత వాళ్ళు ప్రోత్సహించబడ్డారు అంటే అపోస్తుల బోధ. అపోస్తులను బోధించినప్పుడు తమ చర స్థిరాస్తులు నమ్మి అదే బోధ చేస్తున్న పాస్టర్లు ఇప్పుడు చర స్థిరాస్తులు సంపాదించుకుంటున్నారు. నాకున్న ఈ చిన్న కారు సరిపోదు, ఇప్పుడు పెద్ద కారు కావాలి. చిన్న కారు ఉన్నవాడు చుట్టూ పట్టలేదు, మరి బండి ఉన్నవాడు కారు కోసం ఆశించాడంటే అర్థం ఉంది. అప్పుడు ఉన్న కారు అవో ఆ పెద్ద పాస్టర్ గారికి ఇన్నోవా ఉంది, ఇప్పుడు నాకు ఇన్నోవా కావాలి. ఎలా అయిపోతుందో తెలుసా? వర్తమానం ప్రజెంట్ ఓ అయ్యలారా వాదేమో సమస్తాన్ని ప్రభు దగ్గర వదిలే అంటున్నావు, వాడు వదిలేసిన ఎన్నటికి వెళ్ళి ఎక్కడెడతావు లాకర్లు పెట్టుకుంటున్నావు. ఎవరైనా నిన్ను ప్రేమించి సేవకు పిలిస్తే చెప్తున్నా ఇది చూపెడుతున్నావు రేకులు. మా సంఘం ఇంకా రేకులే. మా పక్కన పాస్టర్ గారు మార్పులేసిన సంఘంలో ఆరాధిస్తుంటే మేము ఇంకా రేకుల్లోనే ఉంటూ ఉంటుంది. పాపం ఇప్పుడు రేకుల్లో ఉన్నాడా? అయితే సంఘంలో చెప్పేస్తాడు, ఇగో ఈ పాస్టర్ గారికి సంఘం లేదంట, చర్చి లేదంట,
మీరందరూ ఏం చేయాలా? ఎన్నట్టుకొచ్చి ఈ సంఘం కడతారు అనుకుంటున్నారా? చర్చ్ కడతారు అనుకుంటున్నారా? ఉన్న కారు తీసేసి మరి కొత్త కారు. ఇది ఈవేళ ప్రస్తుతపు వర్తమాన సేవకుల పోకడ. ఆ పోకడ అనే వర్తమానం ఇంకెక్కడ కంటిన్యూ చేస్తున్నాను, రెండో భాగాన్ని పెట్టుకోవాలి. ఏంటి ఈవేళ వర్తమానం ఉన్న పోకడ? కట్ పేస్ట్ కాపీ పేస్ట్ అని చెప్పాను నిన్న. వర్తమానం విన్నారా గ్రూప్లో? నా కోసం కాదు, మీరు ఎవరి కోసం వదలాలో తెలుసా? ప్రభువు కోసం. నువ్వు ప్రభువు కోసం ఏదైనా ఇవ్వగలిగితే, నా ఉద్యోగం పోయింది కదా, ఇప్పుడు నా బతికేయాలనుకున్నాడా? ఇప్పుడు ఆ గొర్రె లేకపోతే నన్ను ఎవడో రోజు తీసుకెళ్తాడు? రోజు తీసుకెళ్తారా? ఓ 2 నెలలు పోసారు నన్ను. ఇక నేను బతికి చచ్చిపోయే ఆట వరకు మోసుకు రావాలి పైకంటే ఇక అంజీ ఏమవుతాడు? ఇప్పుడు అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు ఉంటుందా? ఆవిడ మోసుకెళ్ళాలి కాబట్టి 10 వచ్చే చోటు 9 గంటలకి అదే అంటాను. ప్యాంట్ వేసుకుంటావా, చక్క వేసుకుంటావా? ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు? కనుక ఆ మోసుకెళ్ళి ఆధారాన్ని దేవుడికి ఇచ్చేశాడు. నా బ్రతికి ఎలా అనుకున్నాడా? అలా అనుకోలేదు. కాబట్టి ప్రభు చేసిన గొప్ప లాభం ఏంటో తెలుసా? అతని నేత్రాలు తెలుసు. ఇప్పుడు గొర్రెతో పని ఉంది ఆయనకి, ఇప్పుడు పావులతో ఏమైనా పని ఉంది ఆయనకి. హల్లెలూయా. ఇంకొక గొప్ప అద్భుతం జరిగింది, ప్రభువుని కళ్ళారా చూడగలిగింది. అంతేనా? కనుక సంఘాల యొక్క కళ్ళు తెరవబడునుగా, వర్తమాన పాస్టర్ల లేక బోధకుల కళ్ళు తెరవబడునుగా. ఆ సౌలు గారు ప్రవక్త కంటే ముందుగానే బలి అర్పించేస్తే అర్జెంటుగా చేసేది కొన్ని కార్యాలు. అక్కడ రెడీగా వచ్చేస్తున్నారు, కత్తులు యుద్ధాలు పట్టుకొని. కనుక ప్రవక్త వస్తున్న వాళ్ళకు ఎక్కడ ఆగుతాం? ప్రవక్త వచ్చే కాలుతావా? రాజుగారే ఆగలేదు, ఇంక విశ్వాసలే వస్తారు, ఆ యొక్క సైనికులు ఏమవుతారు? ప్రాప్తుడి తర్వాత చూసుకున్నాలే, ప్రాప్తుతో నేను మాట్లాడతాను అని వెళ్ళిపోయి ఏం చేశాడు? బలిపీఠం ఎక్కి, బలిపీఠం ఎవరు ఎక్కాలి? మీకు ప్రశ్నకి క్లారిటీ ఇవ్వాలి. ప్రవక్త, బోధకుడు, సువార్థికుడు, ఉపదేశకుడు, అపోస్తలుడు. వింటున్నారా ప్రజలారా? కళ్ళు తెరిచి చూడండి. మళ్ళీ చెప్తున్నా, ప్రవక్త, అపోస్తలులు, బోధకులు, సువార్థికులు, ఉపదేశకులు. అపోస్తలులు అందరూ వచ్చారా? ఇంకెవరైనా మిగిలారా? కానీ వీళ్ళన్ని పరిచయం చేసేవాడు ప్రవక్త. ఇప్పుడు బలి ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. ఇప్పుడు అప్పుడు యాజకత్వం లేదు కాబట్టి ప్రవక్త పనిచేశాడు. మోసే యాజకుడే ప్రవక్త, కానీ మొదటి బలి అర్పించినాడు ఎవరు? మోసేనా? యాజకత్వం ఎలా చెయ్యాలో చూపించినవాడు ప్రవక్త. నీకు యాజకుడైనా, అపోస్తలుడైనా, విశ్వాస అయినా, యూట్యూబ్ పాస్టర్ అయినా, మరొకడైనా, ఇంకొకడైనా నీకు మాదిరి ఎవరు తెలుసా? ప్రొఫెట్. ప్రవక్త నీకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన ఏది చేసి చూపించాడు అది నువ్వు చేయాలంతే. నా ఇష్టం, నా సొంతం, ఇది నా సంఘం, నేను నడుపుకుంటాను అంటే కుదరదు. అర్థమవుతుందా? కనుక వాక్యానుసారముగా జీవించడం, బ్రతకడం నేర్పేవాడు ప్రవక్త. హల్లెలూయా. అందుకే వ్రాయబడింది, ఆ ప్రవక్త మాట విననివాడు జనులలో ఉండకుండా కొట్టివేయబడును. ఎందుకంటే ప్రజలకు, దేవునికి మధ్యవర్తిగా, వాహకుడిగా, అంబాసిడర్గా, దేవుని మహిమ కలుగునుగా పనిచేసేవాడే ప్రవక్త. కనుక ప్రవక్త వర్తమానాలు చదివి, ప్రవక్త వర్తమానుడు ఏదైతే మనకు బోధించాడో పరిపూర్ణంగా నెరవేర్చే స్థితిలోకి మనం వెళ్ళాలి. ఆదివారం విడిచి మిగతా వారం అంతా మామూలుగా ఉండడం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్తమై కథలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, ఏమి నేర్చుకోలేదా? నీవు దేనినైనా చూడాలనుకుంటే, దేనినైనా అంటే నీ బ్రతుకులో స్వస్థత చూడాలనుకుంటున్నావా? వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుందని, వాళ్ళకి జరిగిందో లేదో తెలియదు కానీ పాటలు గారు పట్టుకు సాక్షి చెప్పేసుకుంటున్నాడు. అది నీ బ్రతుకులో నువ్వు చూడాలనుకుంటే, నీవు దేనినైనా చూడాలనుకుంటే, దేనినైనా అన్నాడు. అక్కడ ఏమన్నా అది ఇది అని క్లాస్ పెట్టలేదు ఆయన. నీ బ్రతుకులో నువ్వు స్వస్థతను చూడాలనుకున్నా, నీ బ్రతుకులో ఆశీర్వాదం చూడాలనుకున్నా,
నీ కుటుంబంలో దీవెన నువ్వు చూడాలనుకున్నా, నీ ఇరుగు పొరుగు వారితో, నీ యొక్క అన్నదమ్ములతో, అక్క చెల్లెండ్రతో, నీ తోడు కోడలతో, నీ అత్త మామలతో, ఎవరితోనైనా నీకు సమాధానాన్ని నీవు చూడాలనుకున్నా, నీవు దేనినైనా చూడాలనుకుంటే, హల్లెలూయా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనినైనా నీవు ఆశించి దానిని బ్రతుకులో నీవు చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? ముందు దేవుని దగ్గర పెట్టుము. ఏమవుతుంది? దేవుని దగ్గర పెడితే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఏమి జరుగుతుందో చూడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు వారిగా దేవునిని పెట్టి, మొట్టమొదట పెట్టి, అప్పుడు ఏమి జరుగుతుందో నీవు చూడుము. వైద్యుడు పరిమితులు గలవాడు. వైద్యుడికి ఎంత పరిమితి ఉంటుందంటే, ఎంతవరకు ఉంటుంది? ఆ డీను, ఆ హాస్పిటల్ యజమానుడు ఉంటాడు, ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఏం చేయాలో ఆ పెద్ద డాక్టర్ చెప్పితే చిన్న డాక్టర్ చేస్తాడు. పొరపాటుని చచ్చిపోయాడు అనుకోండి పేషెంట్, చచ్చిపోయాడని కూడా చెప్పే అధికారం ఈ డాక్టర్ లేదు. ఎవరు చెప్పాలి? శనివారం ఆదివారం సెలవు అంటే సోమవారం పెద్ద డాక్టర్ గారు వచ్చి చెప్పేంత వరకు కూడా అది రహస్యంగా ఉంచాలి. మరి ఈ లోపల చూడడానికి వచ్చేస్తారు, విఐపీలు వచ్చేస్తారు, అప్పుడు ఏం చేయాలి? అంతవరకు ఏంటంటే ఒక గొట్టం ముగ్గులో పెట్టేసి, ఆ గొట్టం ఏంటంటే ఇలాగ అంటుంటాం. అది ఇలాగ అంటుంటే అది గాలి వదిలినప్పుడు మరి పట్ట ఎలా వస్తుంది, అది మళ్ళీ తీసుకున్నప్పుడు ఇలాగంట, ఇటు ఊపిరి ఉందండో, ఈ బతకంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఏమనుకుంటాం మనం? మనవాడు బతికే ఉన్నాడు అనుకుంటాం, కానీ చచ్చిపోయి 4 రోజులు అయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక పై డాక్టర్ ఏం చెప్పాలో, డాక్టర్ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ విషయం నేను చెప్పట్లేదు, మన ప్రవక్త చెప్తామన్నాడు. డాక్టర్లకు ఏమన్నా తెలుసా? పరిమితులు ఉన్నాయి. తీరా నీ యొక్క ఆధార్ కార్డు, లేకపోతే ఏమంటారు దాన్ని, ఆరోగ్యశ్రీ ఉద్యోగం కార్డు ఏదో, అవన్నీ అందులో పెట్టి ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, అయిపోయేంత వరకు అది చేస్తాం ఇది చేస్తాం అని కథ నడుపుతారు. ఈ కార్డులో ఉన్న డబ్బులన్నీ, ఆ రోగానికి గవర్నమెంట్ ఎంత నిర్ణయించిందో ఆ డబ్బులన్నీ కూడా లాగేసిన తర్వాత నీకు ఫోన్ కూడా చేయరు. నువ్వు వెళ్ళేసరికి నీ పేషెంట్ యొక్క మంచం ఆసుపత్రి బయట ఉండదు. మీ వాడు బయట పెట్టేసామండి, తీసుకుపోండి. ఇన్నాళ్ళు ఉద్యోగులు అర్జెంటుగా ఎందుకు బయట పెట్టేశారు? డబ్బులు అయిపోయాయి. ఉంచాలి అంటే ఇప్పుడు నువ్వు డబ్బులు కడితే మామూలు రూమ్లో పెట్టి, రూమ్కి రోజుకి రెంట్ ఎంత, ఏసీకి ఎంత, గదికి ఎంత, నర్సుకి ఎంత, డాక్టర్కి ఎంత, అద్దెంత. హల్లెలూయా. డాక్టర్లకు పరిమితులు కాదు, కానీ పరిమితులు లేనివాడు మన దేవుడు. దేవుని శక్తికి మితి లేదు. ఏదో చెప్పుకుని ఆహా ఓహో అనుకోవడం కాదు, కానీ అవి మన మెదడులో నాటుకుపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని శక్తికి పరిమితి లేదు. వైద్యుడు ఏదైనా చేయగలడు. అతడు తాను చూసిన దానిని బట్టి, తన అనుభూతిని బట్టి, ఆ 2 జ్ఞానేంద్రియాల మీద ఆధారపడి పనిచేస్తాడు. డాక్టర్ ఎలా పనిచేస్తాడో ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, ప్రవక్త చదువు ఎంత? ప్రవక్త చదువు ఎంత అండి? అంత కాకపోయినా కాస్త చదువుకున్నాడు, 7వ తరగతి చదువుకున్నాడు. కానీ దేవుడు డాక్టర్లకి మించిన జ్ఞానాన్ని ఇచ్చాడు. డాక్టర్లు ఏం చేశారో తెలుసా? ముంబై పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో వీడికి కళ్ళు వచ్చే అవకాశమే లేదు. ఒక్కసారి సర్టిఫై చేయబడిందంటే ఆడు చచ్చే వరకు ఆడు గుడ్డువాడు. నాకు చూస్తున్నానా నమ్మరు, లేదా దొంగ సర్టిఫికేట్ అని ఇచ్చుండాలి. అంతేనా? ఆయన సవాల్ చేశాడు, డాక్టర్లారా, ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్సిఎస్ మీరు ఎవరైనా సరే వీడికి నేచురల్ తెప్పించగలరా? మేము తెప్పించలేము, అయితే మీరు సర్టిఫై చేయండి. ఇతడు తన జీవితంలో ఎన్నడూ చూడలేడు, సర్టిఫై చేయబడింది. ఇప్పుడు పరిమితి లేని దేవుడు దిగాడు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాము. దేవుని ప్రవక్తలు, ఆ అపోస్తులు ఏం చేశారో తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ వాళ్ళు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాము. ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు నజరేయుడైన యేసు నామములో. మీ సహోదరి సహోదరులారా, యేసు నామాన్ని మీరు కలిగి ఉన్నారా? ఇప్పుడు యేసు నామం అంటే చాలు సేవలు.
బయట ఉన్న దేవుళ్ళు దేవతల పేర్లు చెప్తున్నావా మనం ఇక్కడ? గ్రంథంలో ఉన్న పేరే కదా అది. నువ్వు తెలుసో తెలియక ఆరాధిస్తున్న పేరే కదా అది. కానీ ఆ పేరుని ఉచ్చరించేటప్పుడు ఎందుకు నీ హృదయంలో అంత కలవరం వస్తుందంటే, నేను చెప్పాను సంగతి, ఏర్పాట్లో ఉంటే ఆ నామాన్ని అదే చేస్తాను. దేవునికి స్తోత్రం. కనుక పరిమితి లేని దేవుడు నీ రంగం మీదకి వచ్చి ఆయన కార్యం చేయగలడు. ఎందుకంటే ఆయన అనంత శక్తి గలవాడు. ఆయన మాట పలకగానే అది జరుగుతుంది. కనుక ఆయన మాట పలకగానే జరుగుతుంది కాబట్టి, వలికయ్యా ఓ యేసయ్యా, నీవు నా బ్రతుకులో ఒక మాట పలుకయ్యా, అంతేనా? నీవు పలికితే ఏం జరుగుతుందో తెలుసా? నా బ్రతుకులో అద్భుతాలు జరుగుతాయి. అందరూ నోరు వేయమంటున్నారు, వాడు నోరు వేయ. ఎందుకు నోరు వేయట్లేదో తెలుసా? వాడు లోపల ఉన్నది పోయిన ఉండాల. వాడు లోపల ఏముందంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడ ఉండొచ్చు? వీరితో వలన తన తల్లి తన బాల్యంలోనే చెప్పిన దేవుని యొక్క మహాశక్తి. ప్రవక్త తన యొక్క ఆ యొక్క ఏమంటారు దానికి, పక్షిరాజు నేత్రములతో చెప్తున్నాడు. ఆ ఎరుకో చుట్టూ ఉన్న గోడ మీద 2 రథాలు పందు వేసుకున్నాడు. అంతేనా? 2 రథాలు. జాషువా ఎక్కడ ఉన్నాడు? రాత్రి మనం పందాల మీద వచ్చాం కదా, మన పక్కోడు స్పీడ్ తక్కువైపోతే ఏం చేసాం? దాటుకుని వచ్చాం. మళ్ళీ ఈ పక్కోడు దాటుకొని దాటుకుని దాటుకుని దాటుకొని అలాగా దాటగలిగి ఎగరగలిగి అంత స్థలం ఉండాలంటే ఎంత చోటు ఉండాలి? 6 లైన్ రోడ్డు ఉంటేనే అలాంటి యాస వేయగలుగుతాం. అంత వెడల్పైన గోడను ఆ యెహోషువ, తాగుతున్నాయి ఆ మాటలు, ఆ యెహోషువ, దేవునికి స్తోత్రం. ఆ యెహోషువ ప్రార్థించగానే ఆ యెరికో గోడలు కూలిపోయాయి. ఆ తెల్లి చెప్పిన మాటలు తన హృదయంలో పెట్టుకున్నాడు. అది ఎప్పుడు పనిచేసేది తెలుసా? పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు అదే రాయి మీద కూర్చుని, ఓ దేవా, ఓ ప్రభువా, ఓ మెస్సయ్యా, నీవు ఈ గోడను కూలగొట్టిన దేవుడు, అదే రాయి మీద నేను కూర్చుని భయపడుతున్నాడు. నాయన దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా. అతని కేకలు ఆయన ఆపేశాడు. ఎవరిని? ప్రభువునే ఆపేశాయి. నీ ప్రార్థన, నీ రేకులు కూడా దాటడం లేదు, నీ కప్పు కూడా దాటడం లేదు. ప్రభు వినేంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నీ బ్రతుకులో సహాయం చేసేంత వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండగలుగుతూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. కనుక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 30వ వచనం చదువమ్మా. విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విన్నారా? ఆ ఒక్క మాట చాలు. విశ్వాసమును బట్టి, అది చదువు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. ఆయన మొదటి గడియలోనే రాడు. వెళ్ళిపోవాలనుకో చోటకి మీరు. నేను వెళ్ళానంటే నా వెనకాల మీరు వచ్చేయాలి. ఆయన మొదటి గడిలో రాలేదు. మొదటి జామయ్యేను మీరింకా రారయ్యో. తర్వాత రెండవ జామున జాడాలేదే. 2 రోజులు అయినా గాని జ్వరం ఇంకా తగ్గలేకపోతే, 2 రోజులు అయినా గాని జ్వరం ఇంకా తగ్గకపోతే గుడి లేదు, బైబిలు లేదు. ఆయన వచ్చే వరకు, ఆయన కార్యం నీ బ్రతుకులో జరిగే వరకు నీ విశ్వాసం ప్రదర్శిస్తూనే. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ కాదు కానీ బైబిల్ గ్రంథంలో ఒక చోట ఉంది. ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. వెళ్ళి బయటికి వెళ్ళి చూడండి అంటాడు. ఎవరు ప్రవక్త? మీరు చెప్పాలి.
శిష్యుడికి చెప్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వర్షం వస్తుంది అని అనౌన్స్ చేయబడింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చూడాలి? వర్షం రావాలంటే ఏమి రావాలి? మేఘాలు లేవు. వచ్చి చెప్పాడు, మేఘాలు లేవయ్యా. భక్తుడు ప్రార్థన చేశాడు, మళ్ళీ వెళ్ళి చూడు, లేవయ్యా. ప్రార్థన చేశాడు ప్రవక్త, మళ్ళీ వెళ్ళి చూడు, ఓ మెల్లమెల్లగా ఎర్రవుతుంది దగ్గర నల్లని మేఘం కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు, మళ్ళా వెళ్ళు, 6 మేఘాలు వస్తా ఉన్నాయి. ప్రవక్త మళ్ళా ప్రార్థన చేశాడు, వెళ్ళు చూడు, ఇదిగో ఉరుములు వెలుపులు శబ్దముతో వర్షము ప్రచండమైన వస్త్రం. చూడగలుగుతున్న వారిని ప్రార్థన చేసి మీ బ్రతుకులో దేవుని కార్యాలు. ఇవాళ మన విశ్వాసం ఏంటంటే, చీటీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చీటీ అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఏడుస్తూనే ఉంటాడు మీ కొరకు దైవజనుడు, కానీ మొదట ఏడవలసింది మీరు. ఏమన్నాడైనా మర్చిపోవద్దు, పెద్ద ప్రసంగాలు మర్చిపోవద్దు, ఎక్కువ చెప్పినా మీరు వినట్లేదు. ఏం చేయమంటున్నాడు? మొదట నీవు దేవుడి దగ్గర పెట్టు. ఏం పెట్టాలో తెలుసా? నీ సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టు. అప్పుడు ఏం జరుగుతుందంటే, పరిమితి లేని, పట్టుకున్నారా? పరిమితి ఉందా? నేను జ్వరాన్ని తగ్గిస్తాను, క్యాన్సర్ తగ్గించిన అన్నాడు ఆయన. ఒక బాణ ఏదో ప్రార్థన చేయగలను. నా ప్రార్థన ఎంత అంటే ఒక బాణ, దాంట్లో కాదు వేడి లేదు కలిపి ఖర్చు పెట్టండి అన్నాడు ఆయన. అక్కడ ఎన్ని ఉన్నాయి అన్నింటినీ నింపమన్నాడు. ఎన్ని బాణలు ఉన్నాయి? 6 రాతి బాణలతో నింపమన్నాడు. ఆరేంటి చెప్తారా? విశ్వాసం అనేది 6వ ఇంద్రియం. ఏంటండి విశ్వాసం అనేది? ఏంటి తెలుసా? అది ఉందా మనకి? లేకపోతే ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్నం కోరుకుంటాము. అది పరిపూర్ణంగా ఉంది మన 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 సహోదరుడు భర్తిమై. హల్లెలూయా. కనుక దేవుడే నన్ను చూసుకుంటాడని ఆ పావురాన్ని, ఆ గొర్రెని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? తనకు దృష్టి భాగ్యాన్ని ఇచ్చాడు. మరొక జంట చెప్తాను, అమ్మేసి దేవుడికి ఇద్దామన్నారు. ఇచ్చేద్దామన్నట్టుగా ఇచ్చేద్దామంటే ఇచ్చేయి, వద్దన్న నా మాట అంటా వింటాను. తీరా అమ్మేసిన తర్వాత అది చూద్దాం. భర్త 1000 రూపాయలు అప్పు తప్పున్నా ఇప్పుడు భర్త ఎంత వచ్చింది? సో దేవుడికి ఇచ్చేద్దాం అనుకుంటే భర్త 1900 కట్టాడు. అర్థమవుతుందా? విశ్వాసం అనేది 6వ ఇల్లు. అది కలిగి ఉన్నాడు భర్తమై. తర్వాత విషయం తర్వాత, అంతేనా? ప్రభుకి ఇచ్చేసాడు కనుక ప్రభువే వచ్చాడు. ఇంకా ప్రభువే మనతో ఉంటే అందుకే అన్నాడు, నీవు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్వద్దంటే అది అనుభవం నుంచి వచ్చిన మాట. అది ఇంకే పెదాల మీద పప్పులు ఉండేయడం కాదు. ఆ దేవుడు గొప్పవాడు బాబోయ్. ఆ దేవుడు ప్రేమాసులు. మనం ఆరాధన చేయనప్పుడు ఏం చేస్తాం? ఇదే కదా. ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ప్రభా జాలిగా వాడా, కృప చూపించు దేవుడా. ఇద్దరు మన ప్రార్థన. ఒక లిస్ట్ చెప్తా, ఆ లిస్ట్ చెప్పి నేను ముగిస్తాను. అదే హెబ్రీ పత్రిక పట్టుకోనండి. విశ్వాసమును బట్టి హేబేలు. ఎంతకాలం ఎంత గొప్ప సాక్షి సమూహం అని చెప్పుకున్నాం కదా. ఈ సాక్షి సమూహంలో ఒక్కొక్కడి గురించి నేను చదివేసి ఈవేళ వర్తమానం ముగించాలనుకుంటున్నా. విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడని పేరు పొందారు. వాడు విశ్వాస వీరులు ఎందుకయ్యారో ఒకసారి నేను మరలా అడుగుతాను. ఒక్కొక్కడి గురించి మీరు చెప్పాలి. విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడని పేరు పొందారు. హల్లెలూయా. ఇదే పేరు ఇంకొక ఆయనకు వచ్చింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మడం అంటే ఏంటో తెలియట్లేదు మనకి. ఆ మరణము చూడకుండా విశ్వాసమును బట్టి కొనిపోయాడు ఒక ఆయన. ఎవరైనా? హనోకు ఎలా కొనిపోయాడు తెలుసా? అతని విశ్వాసమును బట్టి. మన విశ్వాసము ఒక మెట్టు కూడా ఎక్కకపోతుంది. ఒక మెట్టు
ఉన్న ఆత్మీయ స్థితి మరొక్క మెట్టు పైకి ఎక్కితే ఆ ఎక్కిన తర్వాత కింద చూసుకుంటే ఒక మెట్టు ఎక్కేసాను నేను అనిపించాను. కనుక ఇప్పుడు మళ్ళా ఇంకో రెండో మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఆనందిస్తున్నారా? దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసమును బట్టి నీతిమంతుడని పేరు పొందిన హేబేలు, ఆ విశ్వాసమును బట్టి మరణమును చూడకుండానే కొనుక్కోబడిన హనోకు, ఆ అది వరకు చూడని సంగతుల గూర్చి వాసు గారు స్వస్థపడ్డారు కాబట్టి, సాక్షి చెప్పారు కాబట్టి మనకి ఎంతో కొంత పిసరంత విశ్వాసం ద్వారా మనకి కార్యం జరిగిందంటే సంతోషం. అంతేనా? లేకపోతే మనిషికి పెద్ద గాయం అయ్యింది, సాక్ష్యం చెప్పారు కాబట్టి మనం ఆ సాక్ష్యం ద్వారా కొంచెం ప్రేరేపించబడి మనం కొద్ది గొప్ప ప్రార్థన చేసి కార్యాన్ని చూడగలిగామంటే అర్థం ఉంది. అంతేనా? రాజు కూడా అంతే. పాస్టర్ గారిని తగ్గించా, నన్ను ఎందుకు తగ్గించకుండా నేను అడిగి ఉండొచ్చు బహుశా. దేవునికి స్తోత్రం. మనమందరము సజీవ సాక్ష్యాలమే. ఎలాగ మనం విశ్వాసం ఇచ్చామంటే ఒకరి విశ్వాసము లేక ఒకరి జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి మనకి విశ్వాసం వచ్చింది. కానీ ఈ యొక్క నోవహు విశ్వాసం ఏంటో తెలుసా? అది వరకు ఎన్నడూ చూడని వాగ్దానం చేయబడింది. అంతకుముందు వర్షం అంటే ఏంటో తెలియదు, వర్షం ఎలా ఉంటుందో తెలియదు, అది ఎలా వస్తుందో కూడా తెలియదు. కానీ దేవుడు ఈ భూమి మీదకి వర్షం కురిపిస్తారని చెప్పిన మాట అది వరకు ఎన్నడూ చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కూడా ఓడను సిద్ధము చేశాడు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం. హేబేలు గురించి ఒక ప్రసంగం, నోవహు గురించి ఒక ప్రసంగం, అబ్రహాము గురించి, హనోకు గురించి, రకరకాల వ్యక్తుల గురించి ఒక్కొక్క ప్రసంగం చేయాలి. కానీ అన్ని మిక్సీలేసి వేడిచ్చేస్తున్నాను, అన్ని పెడుతున్నా. దేవునికి స్తోత్రం. అన్ని కలిసి ఒకటే రేటుకి ఒకే వర్తమానం. దేవునికి స్తోత్రం. నోవహు అది వరకు చూడని సంగతులన్నిటినీ ఏం చేశాడో తెలుసా? దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాడు. పాస్టర్ గారు అస్తమానం ఆడల గురించి చెప్తే మొగోళ్ళకి ఎంత ఆనందమో కదా. పైకి నవ్వు ఇంటికెళ్ళి కుమ్మేద్దని లోపల లోపల నవ్వేసుకుంటారు మన అయ్యగారు. మరే చెప్పాడు కాదు మా ఇప్పుడు అయ్యగారు వస్తుంది. వాడు ఎవరు కట్టాలి? అయ్యా వాడు ఎవరు కట్టారు? ఇక్కడ నోవహు కట్టాడు. అయ్యా నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడ కట్టవలసిన వాడు నీవే. ఏ వాడ? రక్షణ వాడ. ఆ ఓడలో ఏముంటాయి? 3 అరలు ఉంటాయి. ఆ ఓడలో ఏముంటాయి? నీతీకరణ ఉంటది. ఆ ఓడలో ఏముంటది? శుద్ధీకరణ ఉంటది. ఆ ఓడలో ఏముంటది? పరిశుద్ధాత్మ కాపుదల ఉంటది. కనుక నీ ఇంటి వారందరి రక్షణ కొరకు ప్రార్థించవలసిన వాడు నీవు. ఫస్ట్ నువ్వు. ఆనందించిన పురుషులు ఆమె చెప్తారా? ఆడ చెప్పరు. మరొకసారి ఆనందించే పురుషులు అబ్రహాము. విశ్వాసమును బట్టి అబ్రహాము లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇస్సాకును బలిగా అర్పించి ఉపమానముగా తిరిగి పొందాడు. ఏం పొందాడంట? ఉపమానముగా. ఎగ్జాంపుల్. ఆ మాట నాకు చాలా పులకరింప చేసింది. అబ్రహాము మచ్చుకే కుమారుడు తీసుకున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో కొంచెం మచ్చు. ఆ బఫేలో ఏమేమి ఉంటాయో మచ్చుకి ఫస్ట్ ఏమంటుందో తెలుసా? ఒక కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ ఇచ్చారు. అది తాగి తాగి మన బజార్లో తాగి ఏ వాటర్ బాటిల్ ఎంత అలా ఉండదా? ఇక్కడ దొరికితే నిన్ను మురిపించాలంటే ముందు ఆ నీళ్ళు తాగాలి కదా. అర్థమైందా? అప్పుడు నువ్వు ఆగుతావు. ఆహా నీళ్ళు ఎలా ఉన్నాయంటే మిగతా ఎలా ఉంటాయి. అర్థమవుతుందా? కనుక అబ్రహాము జీవితంలో దేవుడు ఇస్సాకుని ఇవ్వడం అనేది మాదిరి. మాదిరి ఎందుకంటే అసలేంటి? మరి ఇది మాదిరి అయితే అసలేంటి? యేసు క్రీస్తు అన్నాడు. ఆ ఇస్సాకు మాదిరిగా అబ్రహాము పొందితే ఇప్పుడు మనకి క్రీస్తును అసలుగా ఇచ్చాడు.
వాక్యం ఆనందించే చాలా. తర్వాత అబ్రహాము యొక్క కుమారుడు చూడండి, జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. ఏం జరుగుతాయి ఇస్సాకు ఎలా తెలుసు? ఇస్సాకు దీవుని నేర్చుకున్నాం కదా. ఇస్సాకు దీవుని ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. ఆ ఏశావు ఆశీర్వాదాన్ని యాకోబు దొంగిలించాడు. ఆ ఇస్సాకుని గాని యాకోబుని గాని ఏ విధంగా అతను మాటలు పలకగలిగాడు? అబ్రహాం చెప్పాడు. అంటున్నారా? అబ్రహాము ప్రార్థన ఇస్సాకు చూసి నేర్చుకున్నా. నువ్వు ప్రార్థిస్తే నీ కొడుకు చూస్తాడు. తండ్రి ఏమి చేయట కుమారుడు చూసి. కొంత తండ్రుల మీ కుమారుడు నీ పక్కన కూర్చోడు. వాక్యమునందును ఏ భయం చేత పెంచాలి? మనాడు ఏ మండలం చేసేటట్టు ప్రభువు శిక్షలో పెంచాలి మీ పిల్లలు. లేకపోతే భయభక్తులు ఉండవు. జాగ్రత్త. ఇస్సాకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థన? నేను కూడా నాకు అద్దులు అన్ని ఎక్కడి నుంచి వచ్చాను? నా తండ్రి దగ్గర. అప్పుడు అప్పుడు నిద్రపోయేవాడు చిన్నపిల్లలు కాబట్టి ఆ మంచం మీద లేపి ఓన్లీ నిద్రపోతున్నాడు కదా, నా మంచి చేసి ప్రార్థించారు కదా. లేదు లేదు లేదు, సచ్చేసి సచిన పడుకోబెట్టేవాడు. ఆ దుప్పడేసి పడుకోబెట్టి చేసి ప్రార్థన చేసేవాడు. విశ్వాసమునకు కర్తయుగాదిని కొనసాగించెడు యేసుని చూచు. అలాగ పాడివాడు. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఎందుకు ఏదో ప్రార్థన చేసుకుంటారు, మమ్మల్ని ఎందుకు నిద్రసాడు పడతారండి. ఆ ప్రార్థన నాకున్న సమస్త అహంకారాన్ని సమస్తాన్ని వదిలేటట్టు నాకున్న ప్రతిదాన్ని ప్రభువు పాదాలు దగ్గర చేసిందేంటో తెలుసా? ఆ తండ్రి ప్రార్థన. తండ్రులారా, ప్రభు నామమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. నీ బిడ్డల భవిష్యత్తు నువ్వు ఆశించినట్లయితే, వారు ఉన్నతంగా ఎదగాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే, నువ్వు ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఈ వేళ కాదు రేపైనా నీ క్రమంలో కూడా వస్తాను. అబ్రహాము లోబడి తాను స్వాచ్ఛముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను. ఇస్సాకు కూడా విశ్వాసమును బట్టి జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. ఇక్కడ అబ్రహాము భక్తుడు, ఇస్సాకు భక్తిహీనుడా? గమనిస్తున్నారా? అబ్రహామేమో నీతిమంతులకు విశ్వాసులకు తండ్రి, మరి ఇస్సాకు దుష్టుడా? ఇప్పుడు భక్తులు ఎక్కడ ఉన్నారు? తండ్రి లేని భక్తులు ఎక్కడ ఉన్నారు సంఘంలో? తప్పదు కదా, రమ్మన్నం వచ్చాడు. మరి మనం వెళ్ళిపోతే బాగోదని బలవంతంగా కూడా వచ్చి కూకునేవాడు మన మంది ఉన్నారు. తండ్రులు ఏదో రకంగా వచ్చి కూర్చుంటున్నారు. తండ్రులు ఎక్కడున్నారు? ఇప్పుడు సంఘంలో ఉన్నారు. కొడుకులు ఎక్కడున్నారు? కానీ అబ్రహాం కొడుకు ఎక్కడున్నాడు? ఆశీర్వదించే స్థితిలో ఉన్నాడు. తన కుమారుల దగ్గరకు తెచ్చుకొని ఆశీర్వదించాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు యొక్క విశ్వాసం ఎలా ఉందో చూద్దామా? విశ్వాసమును బట్టి యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించారు. ఎవరికి స్తోత్రం. పిల్లలు ఎత్తుకుని ఆశీర్వదించేస్తున్నాడు. పిల్లలకు నూనె రాసి అభిషేకం చేసేస్తున్నాడు. ఆ స్థితిలో దేవుడే నన్ను. ఇంకా నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో తెలుసా? నాన్ను బట్టి నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు అలాగే నువ్వు చూస్తావు. నీవు చచ్చిపోయే వరకు కూడా నీ మనసు అలాగే ఉంటావు. కానీ దేవుడు మనసు అలా ఉండదు. నన్ను ఎక్కడో చెడు తెలుసా? అందరినీ ఆశీర్వదించే స్థానంలో. ఎవరు ఆశీర్వదిస్తారో తెలుసా? తండ్రి. నేను ఎవరిని ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ఎంత స్థితి ఘనత ఎక్కడికి వచ్చినాయో తెలుసా? ఆ తండ్రి చేసినటువంటి బాధి. కనుక తండ్రులారా, కోపం పెట్టుకోదు. కానీ మీ బిడ్డల భవిష్యత్తు కొరకైనా మీరేం చేయాలి తెలుసా? భక్తి కలిగి ఉన్నారు. కనుక యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును కూర్చి తన సైన్యములను, ఏంటది? శల్యములు, సైన్యం కాదు, తన సైన్యములు అంటే ఎముకలు, తన ఎముకలను ప్రవచించి. ఇస్సాకు గారు, ఈ యొక్క యోసేపు గారు ప్రవచించిన ప్రవచనం ఏంటి? తన కుమారులతో ఏం చెప్పాడు? ఎఫ్రాయిం మనస్సులతోటి, నేను చచ్చిపోతే నా యొక్క శల్యాలు అనగా నా ఎముకలు మీరు అటుకెళ్ళి ఎక్కడ పాతాలి? ఐగుప్తులో పాతి పెట్టవద్దు. నా పితరుడు
ఆయన తండ్రి ఎవరండి? యాకోబుని ఎక్కడ బాధ పెట్టారు? ఆయన తండ్రిని ఎక్కడ బాధ పెట్టారు? ఆయన తండ్రిని ఎక్కడ బాధ పెట్టారు? హల్లెలూయా. అబ్రహాము సంతానమే ఎవరు? ఇస్మాయిలీలు అంటే అరబ్బులు. అబ్రహాము సంతానమే యూదులు అంటే ఇశ్రాయేలు. అర్థం చేసుకోండి. ఇప్పుడు కువైట్ వెళ్ళొచ్చిన ఆడవాళ్ళకి ఎవరు గుర్తు చేస్తారు? మీ బాబా పేరు అబ్దుల్ రెహమాన్ అనుకో. మీ బాబా అసలు పేరు ఏంటి చెప్పి తెలుసా మీకు? రెహమాన్. ఆ అబ్దుల్ ఎవడు? తండ్రి పేరు. మీరు అటు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కనపడతా అబ్దుల్ రెహమాన్ అజీజ్ స్ట్రీట్. నేను అనుకునేవాడిని ఏంటి ఇది ఒక్క పేరు అబ్దుల్ రెహమాన్ స్ట్రీట్ అని పెట్టి సరిపోతుంది కదా, తినడానికి ఈజీగా ఉంటుంది. అంతేనా? అబ్దుల్ రెహమాన్ అజీజ్. అర్థమవుతుందా? ఇందులో వీడు రెహమాన్ మనవడు, అబ్దుల్ తండ్రి, అజీజ్ తాత. ఒకడు వెంబడి ఒకటి పేరు అలాగే వచ్చేస్తాయి. పొరపాటు ఆడుకు ఇంకో కుమారుడు పుట్టిన ఆడి పేరు కూడా అలాగే వచ్చాడు. వాళ్ళకి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమవుతుందా? మనకుందా చరిత్ర? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? అబ్రహాము దేవా అని మాట్లాడుకోవచ్చు కదా. ఆ క్రమం ఎక్కడదంటే మెల్కీషెదెకు. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు ఏసావు ఏమంటాడంటే నా ఎముకలు ఎక్కడ పెట్టాలి? ఎంత కష్టమైనా సరే నా పితరులతోనే పట్టుకున్నారా? ఆకలిస్తుందా? ఇంటికి ఎంతకంటే అద్భుతమైన ఆహారం ఉంది మీ ఇంటికాడ. కాసేపు అది టైం ఇచ్చాను కదా. అప్పుడప్పుడు ఇస్రాయేల్ గురించి నేను చెప్తా ఉంటాను. వాళ్ళు ఊరికే యుద్ధం చేయరు, కొట్టినా యుద్ధం చేయరు, ఊసేసినా యుద్ధం చేయరు, చూసుకుని వెళ్ళిపోయి స్వభావం చేయడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే ఒకడు నేను మైలు రమ్మంటే 2 మైలు రమ్మని ఆజ్ఞను ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తారు. నువ్వు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తెంపమని ఆ వాద్యాన్ని ఖచ్చితంగా వాళ్ళు నెరవేరుస్తారు. కనుక ధర్మశాస్త్రం గురించి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఉన్న తండ్రి చచ్చిపోవడం తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? విమాన ఖర్చు 2 లక్షలు. అందులోకి శవాన్ని తేవాలంటే ఇంకో 2 లక్షలు వేసుకోవాలి, 4 లక్షలు. వాడిని పాతి పెట్టాలంటే సమాధి ఇంకో 4 లక్షలు ఉంటుంది. ఇజ్రాయెల్లో అన్నిటికంటే ఖరీదైంది ఏంటంటే సమాధి. అందుకే ఆడు పుట్టగానే ఆడి కోసం సమాధి కూడా రిజర్వేషన్ చేస్తారు పేరెంట్స్. ఆడు పెరిగి పెద్దవాడైనప్పుడు కొనాలంటే కోట్లలో ఉంటాం. కనుక పుట్టినప్పుడే మనం ఏం చేస్తామంటే డిపాజిట్ చేస్తాం బ్యాంకులో డబ్బులు. కానీ ఇజ్రాయెల్లో ఏం చేస్తారు తెలుసా? ఇది నా భార్య కొరకు, నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య పక్కనే ఉండాలి కాబట్టి ఇది నాది, నా భార్యది, నా పెద్ద కొడుకుది, నా చిన్న కొడుకుది, నా కూతురుది అని అందరూ వరుస పెట్టుకొని వేసుకుంటారు. అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రెహమాన్, దేవునికి స్తోత్రం, వరుసగానే ఉంటారు. అదే చెప్తామనంటే ఇక్కడ యోసేపు నేను చనిపోతే ఖర్చు అవుతుంది కదా అని చెప్పి నన్ను మర్చిపోవద్దు. ఇక్కడ ఖర్చు అవుతుంది కదా నన్ను పక్కన వెళ్ళిపోవద్దు మీరు అలాగా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా వలనే మీకు ఆశీర్వాదం వచ్చింది, మేము లేకపోతే మీ బ్రతికి ఎక్కడ. కనుక ఇప్పుడు నేర్చించిపోయారని, ఇప్పుడు కప్పు కొడుతున్నారని, ఇప్పుడు కులిపోయారని వాళ్ళు చూడడం మీరు మానవద్దు. కనుక నేను చనిపోయిన తర్వాత నా యొక్క పితరులతో నేను అసలు అలిగేలా. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి, నిర్గమం అంటే బయటకు రావడం గురించి, ఈ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని కొత్త ఫరో వస్తాడని యోసేపు తెలుసు. మన ప్రవక్త నేత్రాల దృష్టి చెప్తున్నాడు. కనుక వీరి సంతానం అంతా నిర్గమం అంటే బయటకు రావడం. అప్పుడే యోసేపు చావక ముందే ఇశ్రాయేలు బయటికి ఎలా వస్తారో, మోషే ఎలా ఇంటిపోతాడో దర్శనంలో చూసేసాడు యోసేపు. మనం ప్రార్థన చేస్తుంటే అంత ఉద్రేకాలు వస్తున్నాయా మనకి? 2 జ్ఞానేంద్రియాలతో డాక్టర్ వైద్యం చేస్తాడు. ఏంటి జ్ఞానేంద్రియాలు అంటే, మొదటిది వాడు చూసిన భౌతికమైన పరిస్థితి ఇలాగెలా చూసి మా కాలు ఇరిగిపోయి ఉంటుంది, అది ఫస్ట్ స్టెప్. ఒకసారి తీసుకెళ్ళి అక్షర తీయండి, ఎందుకేమో అర్థమైందా? ఇరిగిపోయింది కన్ఫర్మేషన్. ఇప్పుడు దానికి వైద్యం చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు? వాళ్ళ బాబుని అడుగుతాడా? నాన్న ఈ కట్టాలని అడుగుతాడా? ఆడు వైద్య శాస్త్రం తెలుసుకుంటాడు, దాన్ని బట్టి చేస్తాడు. అంతేనా? కానీ మనము
ఇల్లు కట్టాలంటే ఎలా కడతాం? విశ్వాసమును బట్టి. మోషే ఐగుప్తు ధనం కంటే ఇదిగో మోషే వచ్చేసాడు. మళ్ళీ త్వరగా చెప్పిపోతున్నాను, ఎందుకంటే ఇంకా పలా ఉంది, అది కూడా తినాలి కదా. ఈ గారెలు బూరితో కడుపు పెట్టుకుంటే పలా వదిలేస్తారు, వదలొద్దు, అది ఇంకా బాగా టేస్ట్ గా ఉంటుంది. కనుక మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. వెనకాలన్న సహోదరులారా, ఏది ఎన్నుకుంటాం? కాకరకాయ కూర ఉంది, పక్కనే పులస కూర ఉంది, ఏది ఎన్నుకుంటా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? కాకరకాయ ఎన్నుకుంటావా? అంటే నా పక్కన అడ్వాన్స్ అయిపోతా. ఇప్పుడు అడుగుతాను, చెప్పు, ధనమా నింద? నింద పడతావా? ఉద్యోగం లేనప్పుడు బాబా అయ్యగారు సేవ అన్నావు, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే అయ్యగారు రూపాయలు ఉందన్నాడు. ఇప్పుడు ఎన్నుకుంటావా నువ్వు? చేప కూడా కాకరకాయ కూడా ఎన్నుకుంటావా? దేవుని మహిమ కలుగును. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకొనడానికి అతడు ఒప్పుకోలేదు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. వీడియో రూపంగా నా ప్రసంగం వింటున్న జనులారా, నన్ను డిస్క్రైబ్ చేసిన ప్రజలారా, నాకు ధనము కంటే, నా జీతము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నేను ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మై ఫాదర్స్ ప్రేయర్. నా తండ్రి ఆ తెల్లవారుజామున మమ్మల్ని పడుకోబెట్టి చేసే ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోదము ఆత్మనియమము ద్వారా సాగిపోదము. ఏమన్నాడు? మరి చదువుతామా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. ఇప్పుడు నిందలు ఉన్నాయా మనకి? మెడల్స్ ఇస్తున్నారా? నిన్నే తెలిసింది నాకు, డబల్ ఇంజిన్ అంటే నాకు పేరు. ఇది నింద మెడలా? వాళ్ళు నాకేమిచ్చారు? ఇప్పుడు క్రీస్తు విషయమై నిందను గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమయే. మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు మన వాళ్ళు చందాలు అడిగేవారు మిమ్మల్ని. ఎందుకు? ఏదో కార్యక్రమం వస్తుంది, 10 మంది ఉన్నప్పుడు ఎవరో ఒక పుట్టినరోజు, లేకపోతే పుట్టినరోజులు వద్దులేండి, ఎవరో ఒక గాయపడ్డారు, డబ్బులు ఇమ్మంటే బాధే కదా, బాధ కదా. అందుకని నేను అడగడం మానేసి మీకు తోచిన ఏమన్నా ఆ చేతులు పెట్టేది అది మానేయాలి. నేనెలా తప్పించుకోవాలి? ప్రతి నెల కాదు, ప్రతి వారం కూడా నాకు కష్టమే. ప్రతి వారం కూడా ఎవరో ఒకరు పాస్ గారు ఆడి కట్టాలి, ప్రతి వారం ఎవరో ఒకరు దెబ్బలేదు ఆడి కట్టాలి, ప్రతి వారం ఎవరో ఒకరు కష్టం వస్తే ఆడి కట్టాలి. ఎంత కష్టం అయినా కానీ క్రీస్తు దేవుని ప్రజల కొరకు శ్రమల పాల్గొనడానికైనా సరే, ఈ యొక్క వర్తమాన బోధకులందరినీ వేసే నిందలైనా సరే నేను భరించినాను. నేను నిలబడి ఉన్నా. ఎందుకో తెలుసా? పొందబోయే మహిమ అది ఇంకా గొప్ప. నా దృష్టి అక్కడ ఉంది. నువ్వు వేసే నిందల మీద లేదు. మీరు వేసినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నన్ను నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, భర్తమైన నమ్మిన దేవుడు, అబ్రహాము నమ్మిన దేవుడు, ఇస్సాకు నమ్మిన దేవుడు, హేబేలు నమ్మిన దేవుడు, కయ్యను నమ్మిన దేవుడు, వీళ్ళందరి దేవుడు నేను కలిగాను.
అంతేనా? అందుకే అన్ని చర్చిలు వదిలేశాడు. చర్చి పేరు చెప్పలేడు, బాధపడతా. అన్ని సంఘాలు యేసుప్రభు అతను ఏమైనా ఇంత పడుకుంది, ఆ పైన సినిమా ఈ చర్చ అవుతుంది, డాష్ 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 మందిర్. యేసుప్రభు చెప్తున్నారు డాష్ 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 మందిర్. అయ్యి బాబాయ్ నిలబడకుండా కూకుని చెప్తున్నాడు. ఆయన ఎవరు? యేసుప్రభు అడుగుతున్నాడు. ఎవరైనా సన్నిధి. ఏమొచ్చండి అన్ని తండ్రులు అన్నయ్యలే. అన్నగారు అంటే ఎవరికన్నా నువ్వు? మనం భాస్కర్ గారు ఫోన్ చేసిన కావిడ చెప్పు సిస్టర్ అంటే ఎవరికన్నా నేను సిస్టర్ అంటావు. లేకపోతే నువ్వు సిస్టర్. అయ్యగారు అన్నగారు నా దగ్గర కాళ్ళు ఇరుక్కుంటే ఓ భాస్కర్ గారు చూస్తున్నాను లేదా మీ ప్రసంగాలు కూర్చొని చెప్తున్నారు కదా అని. ఓ పనికి మాట్లాడిన 2 కాళ్ళు ఎరకొట్టు దేవుడు కూర్చోబెట్టినా ఆయన సేవలోనే ఉన్నాడు. నువ్వు రాగలవాలాగా? బ్రదర్ మీరు నడిపించండి, ఈ వారం నేను రాలేదు, కొంచెం అజీర్తిగా ఉంది, సోడా తాగాను, కొంచెం బాగుంటే వస్తా స్టేజ్ మీదకి, లేకపోతే నా గృహంలో నేను ఏం చేస్తాను? నువ్వు నడిపించండి. ఎప్పుడైనా ఎవరికైనా అప్పించాలా నేను? ఎందుకో తెలుసా? నా తండ్రి కూడా ఎవరికి అప్పగించలేదు. ఎంత దూరమైన ఎంత భారమైన ఆయనే రావాలి, ఆయనే చెప్పాలి. నాది ఆక్రమం. ఎందుకంటే తండ్రి ఏమి చేయటం కుమారుడు చూసి. అఫ్కోర్స్ నిన్ను చూసే సమయంలో నువ్వు నీ పరిస్థితి వేరేలా ఉండొచ్చు, కానీ అన్ని గమనిస్తానే ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి వారు చెప్పండి, ఐగుప్తు ధనము కంటే, మా చుట్టాల పెళ్లి కంటే ఆరాధన ముఖ్యమని పెళ్లి మానేశారు అన్నవాడు. ఆమె అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ ఏమి. ఆయన అడ్రస్సే మార్చుకున్నాడు. ఆయన నీకు దండం కాదు, నువ్వు ఆయన కదా. కానీ నిన్ను గురించి తెలిసినోడు అక్కడ ఉన్నాడు. నీ సమస్తము తెలిసిన వాడు ఆయన. నీవు అవకాశం ఇస్తే నీవు పుట్టి నుంచి గుడ్డివాడువా, మధ్యలోనే గుడ్డివాడువా, మొదటిలోనే అవిశ్వాసివా, ఇప్పుడే అవిశ్వాసిగా మారావా, ఆయన చెప్పగలడు. దేవుని ఆయన ధరించి కనుక మోసే దేవుని గురించిన నిందే ఆయనకి కావాలని కోరుకుంటున్నాడు. అంతేనా? కానీ మోసే సేఫ్టీ చూసుకోవాలి. రాజకుమారుడు అంటే ఏమిస్తుందో తెలుసా? ఏముంటది? రాజా వస్త్రాలు ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టి గొర్రెలు కాసుకున్నాడు. అక్కడ బాధగా ఉండదా అండి? ఆ గొర్రెలు కాస్తూనే సమస్తాన్ని ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. God has taught him everything. కాపరికి ఉండవలసిన లక్షణాలు, ఎందుకంటే అతనికి ఆ లక్షణం లేదు. ఒకడు ఏదో మాట్లాడాలని నరికే చంపేసి పెట్టే, నువ్వు నరికేసి చంపేసినప్పుడు నువ్వు పాట రాయితే ఇంకేం చేస్తా? అదనే నరికేస్తాడు. కనుక ఇప్పుడు దానికి సమయం ఎప్పుడో తెలుసా? నువ్వు నరికించుకునే స్థితిలోకి రావాలి. నువ్వు ఇంకా రాస్తున్నావు అంటే ఆర్ యు వర్తీ టు ప్రీచ్? నువ్వు సేవకుడిగా తగునా? ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అంటే, ఇతరుల గురించి నింద రాస్తున్నావు అంటే ఈ స్టేజ్ ఎక్కే అర్హత నీకు లేదంటాను. ఎవడ ఏమనుకున్నాను అంటాను. ఒక్క మాట అంటే నేను ఓర్చుకోలేని మోసే ఎక్కడ పని చేస్తాడండి? రా, నువ్వు రా, నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నేర్పుతా. కాబట్టి ఎలా ఉండాలో నేను నేర్పుతా. నా కోసం నువ్వు చెప్పులు విడవగలవా? దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? మోసేని ఏమడుగుతాడు అనుకుంటావు? చెప్పులు విడవగలవా? నా కోసం తగ్గించుకోగలవా? ప్రభువా నేను వెర్రివాడను అని అనిపించేంత వరకు దేవుడిని అనిపాడు. బహుశా వాళ్ళ ఆవిడిచ్చిన రొట్టె తింటానుకునేవాడు.
ఐగుప్తు దేశం నా పరిస్థితి ఏంటి? ఐగుప్తు దేశం నా పరిస్థితి ఏంటో తెలుసా? పులసకూర టేబుల్ మీద వచ్చేది, నేను ఇంటి నుంచి వచ్చేసరికి పులసకూర అలా తీయడం పోయడం, పొద్దున వెళ్ళిపోయేది అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఒక ఎంటి రొట్టె దొరికితే చాలు, ఆ బ్లాక్ కాఫీలో గుంజుకుని తిన్నాం అనుకున్నా. వంగావా? వంగావా? ఇప్పుడైనా నీవు వంగి ప్రభు పాదాల దగ్గర నీ సమస్తాన్ని నీవు విడిచిపెట్టగలిగితే నీవే కావాలి. నేను వాడుకో. నువ్వు నత్తివాడువైనా పర్వాలేదు, నువ్వు వెర్రివాడువైనా పర్వాలేదు, నీవు డబల్ 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 ఇంజిన్ పర్వాలేదు, మార్చుకునేవాడు నేను, సరి చేసేవాడు నేను, నిలబెట్టేవాడు నేను, నిలబెట్టగలను, పడగొట్టగలను. దేవునికి స్తోత్రం. మోషేని వాడుకునే ముందు 40 సంవత్సరాల దేవుడు కనిపించాడు. ఆ కనిపించి ఏంటో తెలుసా? కఠోరమైన, ఏంటది? కఠోరమైన. ఎన్నోసార్లు ఆ రాళ్ళు దాటుతూ నాకలేక పడిపోయి ఉండొచ్చు. ఆ మెట్టలు, లోయలు, ముళ్ళు. రాజకుమారుడు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం. రాళ్ళ మీద నడుస్తావు. నడవడానికి ఇష్టపడ్డావు కదా, రాళ్ళ మీద నడవడానికి ఇష్టపడ్డావు కదా, ఎట్టి రోజులు తినడానికి ఇష్టపడ్డావు కదా. రా నా కుమార్. నేను ఎలా వచ్చిందో తెలుసా? ఆ విమోచకుడు నీవే. ఎక్కడ భయపడి వెళ్ళిపోయావో, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయావో అక్కడే నేను నిలబెడతా. కెమెరాతో చెప్తున్నా, అయ్యగారు నన్ను అన్నారు కదా మీరు, ఏ సేవ చేయడానికి ఇంకెక్కడ స్థలం లేదా, ఇక్కడే చేయాలి. ఎందుకో తెలుసా? ఇక్కడే నేను నిందించబడ్డా, ఇక్కడే నేను అవమానించబడ్డా, ఇక్కడే నేను త్రోసివేయబడ్డా, ఇక్కడే నేను నెట్టి వేయబడ్డా, ఇక్కడే నేను తెర వెనక్కి వెళ్ళిపోయా. తిరిగి దేవుడు మళ్ళీ రంగం మీద ఇక్కడే తెలియకుండా ఏం మాట్లాడు. దేవుడు మనకి మహిమ కలుగు. చదువుతాను మళ్ళీ జాగ్రత్తగా వినండి. 2:7 ముగించేస్తాను. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ ఏమేనని ఎంచి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోలేదు. కానీ దేవుడు మనకి మహిమ కలుగు. 32 చదువు ముగించుకుందా చూడండి. ఇకను ఏమి చెప్పుదును? గిజోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడం నాకు సమయం లేదు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించడు యేసునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచమన్న పందెములో ఓపికతో పరిగెత్తదము. గత సైన్యాధికారి ఆయన ఎప్పుడు వచ్చే స్వతత? వాళ్ళదండి. పోయిందా? వాళ్ళదండి. పోదు. 7 సార్లు మునిగేంత దైవజనుడు ఎన్నిసార్లు పడుకున్నాడు? పడుకున్నారా? ఇప్పుడు యెహోషువ వినండి. యెహోషువ సైన్యాలారా, ఒకసారి తిరిగేస్తే కూలిపోద్దా? 2 సార్లు కూలిపోతే తిరిగేద్దా? కూలిపోద్దా? 3 సార్లు తిరిగితే కూలిపోద్దా? ప్రవక్త ఏం చెప్పాడు అదే చేయాలి. నువ్వు కలిపినా తీసినా ఏం జరగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక 7 సార్లు ఎలా తిరిగారో తెలుసా? అక్కడ మీరుంటే వాళ్ళ చేపకూర నుండి పైనింటవా కూలింటవా? ఇంటికి వెళ్ళేసరికి ఏమన్నా అప్పుడు ఉండాలి చూసుకో. అత్తగారు పెట్టండి అంటే కంగారు పడుతుంది. మీకు ముందు చూడండి. చెయ్యి బయటకెట్టారు, ఆటో రాసి అక్కడ లోపల పెట్టి
వీళ్ళందరూ ఎవరో తెలుసా? సాక్షి సంఘం. వీళ్ళు మళ్ళీ చెప్పరా? చెప్తారా? నేను చెప్పరా? నేను చెప్తున్నా ఏం పడుతున్నా? హేబెలు, హనోకు, నావోహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసావు, యోసేపు, మోషే, ఇంకా ఎవరున్నారు? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. వీరందరూ. ఇంకా లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ ఎవరు చెప్తారా? రాహాబు అనే వేశ్య ఉన్నది. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. విశ్వాసమును బట్టి ప్రభు కార్యాలను మన కళ్ళ ముందు. మనకున్న విశ్వాసం లేకపోతే మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంతమందిలో ఎవరు మీకు ఆకర్షితులయ్యారు నాకు తెలియదు. మోషే పట్టుకున్నాడో మిమ్మల్ని నాకు తెలియదు. రాహాబు పట్టుకుందో నాకు తెలియదు. ఇంకా ఎవరు? నావోహు పట్టుకున్నాడో నాకు తెలియదు. నావోహు ఎన్ని నిందలు అనిపించాడో తెలుసా? ఏంటి నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, నీ బాబుకి పిచ్చి రాకపోతే నీకు బుద్ధి లేదంటరా. ఎందుకే వాళ్ళకి వర్షం చినుకులు పడతాయి కదా, అప్పుడు ఎందుకని లేరురా, వంతుగాడు రా, ఉదమ్మేసి ఎందుకని రా, వర్షం వస్తుంది కదా అప్పుడు నీ బాబు ఫోన్ చేస్తాడు, అప్పుడు పరిగెత్తికి ఎందుకని రా. లేదు లేదు లేదు, నా తండ్రితో పాటే నేను ఉండాలి. వర్షం వచ్చినా రాకపోతే నా తండ్రి వర్షం కురిసిగా చెప్పాడు కాబట్టి కురిసే తీరాలి. ఒకవేళ కురవకపోయినా ఇది ఎక్కడో తగలాలి. నా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మా తండ్రితోనే ఉంటాం. మీరుంటారా? మీరుంటారా నాతో? మీరు నాతో ఉంటే నేను చెప్పిన ప్రతిదీ చేయాలి. వద్దన్నది మానేయాలి, చెయ్యమన్నది చేయాలి. ఎందుకంటే ఆ ప్రవక్త మాట విననివ్వడు. నేను ప్రవక్త అని చెప్పుకోవట్లేదు కానీ ఐ యామ్ యువర్ ఫాదర్. అంతేనా? తండ్రి అట్టుకొచ్చి పీతల చేతి పెట్టి తినరా అంటాడా? పావును అట్టుకొచ్చి తినమంటాడా? తేలిని అట్టుకొచ్చి తినమంటాడా? లేదు లేదు అండ్ ఆనంద పంపేస్తాడు. ఖాళీ లేకపోతే ఆ ఖాళీ కడుపుతో పంపేస్తాడు. ఆ కోడుకు ఉడకబెట్టి ఆ బాక్సులు ఇట్టాడు అన్నాడా లేదా? తండ్రి తన కుమారుకి ఏ వాళ్ళ ఎరిగి శ్రేష్టమైనవన్నీ అందించగలిగిన వాడిని దేవునికి స్తోత్రం. మరి మన పరలోకపు తండ్రి, ఆ పరలోకపు తండ్రిని చేరే వరకు ఇంకొక తండ్రిని మీకు ఇచ్చాడు. ఆయన ఆత్మీయ తండ్రి. ఆయన చెప్పిన మాట వింటే మీ జన్మ ధన్యం, మీ బ్రతుకులు ధన్యం, మీ కుటుంబాల ధన్యం, మీ గ్రామం ధన్యం, సమస్తము ధన్యమే.